చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుతా ఉన్నాం ఈ సినిమాతోటి. రాజశేఖర్ ఫస్ట్ అన్నయ్య ఈ సినిమా చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు నేను స్టోరీ నచ్చి వేరే ఇంకేం మాట్లాడకుండా ఓకే బ్రదర్ చేసేద్దాం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్లోకి దిగాం. చాలా రోజులు ట్రావెల్ అయ్యాం. నాకు ఈ ల్యాంప్ సినిమాతోటి ఒక చాలా పెద్ద అనుబంధం ఉంది, ఒక పెద్ద ఇన్సిడెంట్ కూడా ఉంది. నేను ఈ సందర్భంగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నిజానికి ఈ ల్యాంప్ సినిమా లాస్ట్ డే షూటింగ్, ఇంకా గుమ్మడికాయ కొట్టాలి అన్నయ్య అని చెప్పేసి ఒక 4 daysలో ఆ పని చేద్దాం అని చెప్పేసి రాజశేఖర్ చెప్పినప్పుడు సరే తమ్ముడు అని చెప్పేసి డేట్ ఫిక్స్ చేసాం. 13వ తారీఖు ఫిక్స్ చేసిన రోజు 10 గంటలకి షూటింగ్ అనుకున్నాం. 9 గంటలకి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నాన్నకు బాగలేదు, నాన్నగారి పరిస్థితి బాగలేదు అని చెప్పేసి. ఫోన్లో మాట్లాడాను, అర్థమవుతూనే ఉంది నాన్నకు బాగలేదు అని చెప్పేసి. వీడియో కాల్లో మాట్లాడాను. కానీ వెళ్ళాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి అని ఉంది మనసులో. కానీ ఇక్కడ సినిమా కమిట్ అయ్యాం. ఇక్కడ నేను కమిట్ అయ్యి వెళ్ళకపోతే మళ్ళీ ప్రొడ్యూసర్స్కి లాస్, డైరెక్టర్ గారికి ఇబ్బంది, మిగతా కో ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం ఈ సినిమా చేయాలి అని చెప్పేసి నేను ఆ రోజు షూటింగ్కి వచ్చానండి. నిజంగా నా మనసులో నాన్నే కనపడుతున్నారు కానీ వచ్చాను. కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 2 o'clockకి షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోగానే మా బాబాయ్ ఫోన్ చేశారు, నాన్నగారు చనిపోయారు అని చెప్పి. నా జీవితంలో మర్చిపోలేని రోజు అది. అందుకని ఈ సినిమాని దయచేసి అందరూ ఆశీర్వదిస్తారని, మా నాన్నగారి ఆత్మ కూడా శాంతి కలుగుతుంది. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ నేను నా జీవితంలో మర్చిపోలేనండి. సినిమా బ్రతకాలి అంటే మనందరం ఎన్నో త్యాగాలకి రెడీగా ఉండాల్సిందే, తప్పదు. డెఫినెట్గా ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని, ఈ సినిమా మా నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఒక్కసారి వేదికకి నువ్వుల అవినాష్ మా తమ్ముడు, నువ్వుల సాంబశివరావు గారు సొంత చిన్నాను వినోద్కి ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.